ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్న మరి ఏదైతే డాబా గార్డెన్ మరి ప్రెస్ క్లబ్ మరి బేస్ చేసుకొని ఈ రోజు ప్రత్యేకంగా లారీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో క్వారీ లారీ నడుపుకుంటున్న సుమారు మరి 25,000 మంది ఉండగా పైచీలకు మరి అందులో యూనియన్ సభ్యులు మాత్రమే 8,000 ఉండడం విశేషం. అయితే 8,000 మంది కూడా ఈ రోజు మరి ఎందుకు ఈ రోజు ప్రెస్ క్లబ్ ను ఆశ్రయించాల్సి వచ్చింది, కారణాలు ఏంటి? అయితే ఇందులో ఈ మధ్య కాలంలో ఏదైతే మరి ఇసుక మరి గత ప్రభుత్వంలో ఏదైతే ప్రాబ్లం వచ్చిందో అదే సమస్య మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మరి సమస్య వచ్చిందని చెప్పాలి. ఈ సమస్య మరి పడుతున్న మరి బాధలేంటి, కష్టాలేంటి గమనించాలి. ఇది ఒకరి విషయం కాదు, ఇద్దరి విషయం కాదు. లేబర్ ఇసుక ఆగిపోతుందంటే లేబర్ కూలి, రోజు కూలి కూడా ఈ రోజు రోడ్డున పడిపోయే స్థితికి వచ్చింది. ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి, అసలు జరుగుతున్నది ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి మనతో పాటు మాట్లాడడానికి ఎవరైతే మరి ఆ నాయకులు ప్రెసిడెంట్ గారు ఉన్నారో మధ్యలో వెంకటరమణ గారు, మరి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? ఈ లారీ యొక్క ఏవైతే ఉన్నాయో ఇసుక మీరు రవాణా చేస్తున్నారు, ఈ రవాణా విషయంలో అవకతవకలు ఎక్కడ జరుగుతాయి? సార్, అవకతవకలు అనేది అంటే ఇప్పటి నుంచని కాదండి, గత 2014, 2019లో ఇసుక అనేది బంగారం అయింది సార్. ఎందుకు అయిందంటే గవర్నమెంట్ పాలసీలు అనేది రకరకాల పాలసీలు పెట్టారు. ఆ పాలసీల వల్ల ఇసుక అందుబాటులో రాకపోవడం, ఇసుక అనేది వినియోగదారుడికి సమయంగా అందకపోవడం, ఇలాంటి రకరకాల ఇబ్బందులు వచ్చి గవర్నమెంట్ కూడా ఆ టైంలో బ్యాడ్ నేమ్ వచ్చిందండి. మళ్ళీ గవర్నమెంట్ మారింది, వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. అదే గవర్నమెంట్ కూడా ఓ 2-3 ఏళ్ళు కూడా సేమ్ పాలసీనే అదే బాటలో వెళ్ళాక గత గవర్నమెంట్ నాయకులందరూ కూర్చొని, అలాగే సీఎం గారు, మినిస్టర్లు అందరూ కూర్చొని గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, వినియోగదారుడికి ఇబ్బంది అవుతుంది, ట్రాన్స్పోర్ట్లకు ఇబ్బంది అవుతుంది, అన్ని రకాలుగా రవాణా రంగం కుదేలైపోతుంది అనే ఆలోచన మేరకు వాళ్ళు కూర్చొని ఒక పాలసీ తీసుకొచ్చారు. ఏంటా పాలసీ? జేపీ కన్స్ట్రక్షన్ అని ఎవరికో ఒక వర్క్ కాంట్రాక్ట్కి ఇచ్చి, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి, రీచ్లో టన్ను 375 రూపాయలు పెట్టారండి. అక్కడ బాటలు అవనివ్వండి, లోడింగ్ ఖర్చులు అవనివ్వండి, అక్కడ ఏదైతే ఖర్చులు ఉన్నాయో అవన్నీ లెక్కలేసి 375 రూపాయలు ఫర్ టన్ను. ఆ టన్ను ఏ లారీ వచ్చినా, ఏ వినియోగదారుడు వచ్చినా టన్నుకు 375 రూపాయలు ఇస్తే అక్కడ 30 టన్నుల లారీకి 30 టన్నులకి 375 ఇంటూ 30 టన్నుల డబ్బులు తీసుకొని ఏ రోజు వచ్చిన లారీ ఆ రోజుకి 400-500 లారీలు లోడ్లు అయ్యేవండి 32 రీచ్ల్లో. ఆ లారీ ఏ రోజు ఆ రోజు రావడం మూలంగా మేము ట్రాన్స్పోర్ట్ 500 ప్లస్ 25,000 రూపాయలు టోల్ గేట్లు అన్నీ కలుపుకుంటూ రోజుకి ఒక లారీ రావడం మూలంగా మేము 1000 రూపాయలకి వేసేవాళ్ళం అండి. విశాఖపట్నంలో ఇసుక రవాణా చేసేవాళ్ళు. టన్ను మొత్తం టన్ను 1000 రూపాయలకి వేసేవాళ్ళు. ఈరోజు మార్కెట్ డిమాండ్ అవ్వడానికి కారణం సేమ్ మొన్న 2 నెలలు ఎలక్షన్ కోడ్ వల్ల, 3 నెలలు ఇప్పుడు గవర్నమెంట్ మార్పులు చేర్పుల వల్ల ఇసుక ర్యాంపులన్నీ ఆపడం జరిగిందండి. ఈ ఆగడం వలన ఈరోజు మనం ఒరిస్సాకి వెళ్ళి ఇక్కడ ఎప్పుడైతే ఇసుక దొరకలేదో అక్కడ రీచ్లోళ్ళు అక్కడ మన లారీ వెళ్తే 30,000, 40,000 తీసుకుంటున్నారండి 30 టన్నుల లారీ. అలాగే మన ట్రాన్స్పోర్ట్ అనేది 250 కిలోమీటర్లు అండి. దీని మీద ఈరోజు టన్ను 2,000 రూపాయలు అమ్ముతుంది అంటే ట్రాన్స్పోర్ట్ వేసుకొని మేము ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ మీద బతికివ్వాలి. కాబట్టి అక్కడ కొనుగోలు 40,000 అయినప్పుడు మా ట్రాన్స్పోర్ట్ కలిపితే టన్నుకు 2,000 పడుతుందండి. ఈరోజు మార్కెట్లో రేటు పెరగడం, ఇసుక బంగారం అవడానికి కారణం ఒరిస్సా ర్యాంపులండి. ఈరోజు మన ర్యాంపులే కానీ ఓపెన్ చేసి 15 ర్యాంపులు ఓపెన్ చేసి వినియోగదారుడికి అనుకూలం కావాలి, కస్టమర్కి రేటు తక్కువ కావాలనుకుంటే ఈరోజు గవర్నమెంట్ రీచ్లో గత గవర్నమెంట్ 375 రూపాయలు పెట్టింది. ఈరోజు మీరు ఫ్రీగా ఇవ్వాలనుకుంటున్నారు కదా, ఇవ్వాలనుకునేటప్పుడు ఖర్చు ఎంత అవుతుందో లెక్కేయండి. రీచ్లోకి బాట వేయడానికి ఎంత అవుతుంది, లోడ్ చేయడానికి ఎంత అవుతుంది, ఆ రేటు ఫిక్స్ చేసి మీ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని రేటు ఫిక్స్ చేయండి సార్. ఫిక్స్ చేసి అప్పుడు ఆ 200కి ఇవ్వండి వినియోగదారుడికి. ఈరోజు అప్పుడు 1000 రూపాయలు అమ్మింది ఈరోజు 800-900 అవుతుందండి. 800-900 అవుద్ది ఈరోజు. కారణం రీచ్లోకి వెళ్ళేటప్పుడు ఏ లారీ పోయినా రీచ్ ఖర్చు ఇచ్చుకొని వినియోగదారుడికి కిరాయి వేసుకొని అమ్ముతారండి. ఈరోజు మార్కెట్ రీచ్లన్నీ ఓపెన్ చేస్తే ఏ లారీ కూడా 900-1000 రూపాయలకి ఎక్కువ అమ్మడానికి లేదండి ఇక్కడ. ఎందుకంటే మార్కెట్లో ఇసుక ఫ్రీగా దొరుకుతుంది. అప్పుడు ఈరోజు టైట్ చేశారు ర్యాంపులన్నీ ఆగిపోయినాయి. అలాగే మీకు ఒరిస్సా నుంచి తేవడం మూలంగా ఈరోజు టన్ను 1,800, 2,000 అండి. వెంకటరమణ గారు, మన అంటే ఏపీ లెవెల్లోనే దగ్గర సుమారు 10 నుంచి 15 ర్యాంపులు ఉన్నాయి. ఇక్కడ ర్యాంపులు ఉండడానికి ఒరిస్సా మీద ఆధారపడడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమన్నాయా? ప్రత్యేకం కారణం ఏముందండి, ఈ రీచ్లో అయితే ఓపెన్ చేయట్లేదు. దీన్ని ఎందుకు టైట్ చేస్తున్నారో ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు వరదలు వచ్చినాయి, నీరు వచ్చిందని. వరదలు లేనప్పుడు కూడా ఆఫ్ చేసి ఉన్నాయి కదా. అప్పుడు మరి గవర్నమెంట్ అధికారులు ఆపుతున్నారా లేకపోతే ఏం ఆపుతున్నారు, ఎవరు ఆపుతున్నారు అనేది మనకు తెలియని విషయం. కానీ రీచ్లు అనేది ఇప్పుడు వరదల వల్ల ఆగిపోవచ్చు. కానీ గత గవర్నమెంట్ స్టాక్ పాయింట్లు పెట్టింది. గత గవర్నమెంట్ స్టాక్ పాయింట్లు పెట్టిందండి. లక్షల టన్నులు స్టాక్ పాయింట్ పెట్టింది. పెట్టిన దాంతో ఇప్పుడు ఏం చేశారు,
దాన్ని రేటు పెట్టి అమ్మారు. అది వర్షాల్లో కష్టం అవుద్ది, వినియోగదారుకి ఇబ్బంది అవుద్ది అని ఉద్దేశంతో గత గవర్నమెంట్ స్టాక్ పాయింట్లు పెట్టిందండి. దాన్ని వర్షాల్లో లేనప్పుడు అమ్మేశారు. ఇప్పుడు వర్షాలు వచ్చేటప్పుడు ఇసుక దొరకట్లేదు. దొరకలేనప్పుడు ఇక్కడ లేనప్పుడు ఏమవుతుందండి, ఒరిస్సాకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఒరిస్సా నుంచి తేవాలంటే అక్కడ 30,000 40,000 అమ్ముతున్నారు, ట్రాన్స్పోర్ట్ వేసుకొని 2,000 అమ్ముతున్నారు ఇక్కడ మన టన్ను. దాని ఇబ్బంది వల్ల జరుగుతుంది. అదే రీచ్లు ఓపెన్ అయితే ఈ టైట్ ఉండదండి. రీచ్లు ఓపెన్ అయినా 15 రీచ్లు ఓపెన్ అయినా గవర్నమెంట్ అనేది ముందుగా రీచ్లోకి ఏ లారీ పోయినా అక్కడ ఖర్చు గవర్నమెంట్ డిసైడ్ చేసి ఆ రేటుకి లారీ ఇల్లు లోడ్ చేసుకుని వచ్చినట్లయితే ఈరోజు ట్రాన్స్పోర్టర్ కావనివ్వండి, కస్టమర్ కావనివ్వండి, 1000 రూపాయలకి అందుబాటులో ఇసుకొస్తుంది. గవర్నమెంట్కి ఎటువంటి చెడ్డ పేరు రాదు. అంటే ఒక పక్క మీ యొక్క లారీ ఏదైతే ఉందో ఇసుకని లోడ్ వేస్తేనే కానీ కాంట్రాక్టుల దగ్గరికి వెళ్ళదు, అది బిల్డర్ దగ్గరికి వెళ్ళదు. వెళ్తే కానీ అక్కడ లేబర్ పని చేయలేరు. లేబర్ పని చేస్తేనే కానీ ఒక పూట తిండి గడవదు. మరి ఇంత ప్రాబ్లమ్ సమస్యను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు దగ్గర 6-7 నెలల నుంచి ఆగిపోయింది. మరి పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు దారుణమైన పరిస్థితి సార్. లేబర్కి పని లేదు, కార్పెంటర్కి పని లేదు, ప్లంబర్కి పని లేదు. దీని మీద దగ్గర 100 మంది అంటే డోర్లు చేసినోడు పని అదే, ఇసుక మేస్త్రి పని అదే, కార్పెంటర్ పని అదే, మీకు ఈ బాత్రూములు కట్టేవాడు అదే పని. దీని మీద బేస్ అయి ఉన్నాడు. ఇసుక అంటే ఒకప్పుడు ఏంటనేది తెలియదండి. ఇప్పుడు ఇసుక అనేది ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇసుక లేకపోతే ఏ పని జరగదు. ఈరోజు అన్నం లేకపోతే తినగలంటే ఇసుక లేకపోతే బతకలేని పరిస్థితి వచ్చిందండి. కారణం ఆడ ఇల్లు కట్టాలంటే 100 మంది దాని మీద బతకాలి. ఈ 100 మంది వేలు లక్షలు అయ్యారండి. ఈ రోజు ఇసుక లేకపోతే ఎటువంటిది కూడా జరిగే పని లేదు. కాబట్టి ఈ సమస్యలన్నీ జట్లం ఏవైతే అవుతున్నాయో ఈ జట్లమైన సమస్యలన్నీ క్లియర్ అవ్వాలంటే ఏం చేస్తే ప్రభుత్వాలు బాగుంటాయి? ప్రభుత్వానికి ఒకటే సార్, ఈ రోజు ఇసుక రీచ్లు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి గవర్నమెంట్ ఏదైతే ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు, ఫ్రీగా అనేది జరిగే పని కాదండి. ఎందుకు జరగదు అంటే అక్కడ రీచ్లోకి వెళ్ళేటప్పుడు బాట ఖర్చు అనేది, లోడింగ్ ఖర్చు అనేది ఉంటుందండి. ఈ రోజు సీఎం గారు ఆలోచన చేయాలనే ఆలోచన ఉంది, కానీ చెయ్యాలంటే అక్కడ ఖర్చు ఉంది. దానివల్ల చతమత పడుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు మినిస్టర్లు ఇబ్బంది పడుతున్నారు, ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు. దాని మీద సీఎం గారు ఒకటే ఆలోచన, ఏం లేదు వాళ్ళ అధికారులు పెడతారా లేకపోతే ఎక్కడైనా వాళ్ళకి సంబంధించిన మనుషులు పెడతారా అనేది వేరే విషయం. అది రీచ్లో వెళ్ళే బండి రావాలి, వినియోగదారుడికి గవర్నమెంట్కి ఇబ్బంది లేకుండా ఉండాలంటే సింపుల్ సార్. మాకున్న అనుభవం, నా 30 ఏళ్ళ సర్వీస్లో ఎప్పుడు ఇసుక అనేది ఎవరికి తెలియదు. గత గవర్నమెంట్లో 2014-19లో ఇసుక ఏంటి అనేది తెలిసిందంటే ఆన్లైన్ పాలసీ. తర్వాత ఈ గవర్నమెంట్ కూడా అదే పరిస్థితి. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ పాలసీలు పెడుతున్నారు. కాదు, దయచేసి సీఎం గారిని ఒకటే రిక్వెస్ట్, సింపుల్గా కావాలనుకుంటే మాకున్న అనుభవం ప్రకారం మేము చెప్తున్నాం. ఏంటంటే రీచ్లో వాళ్ళకి తగ్గ ఖర్చు 100 పెడతారా 200 పెడతారా అనేది టన్నుకి పెట్టండి. పెట్టి వచ్చే లారీకైనా కస్టమర్కి కానీ అక్కడ మీరు వచ్చిన బండి వచ్చినట్టు లోడ్ అయ్యేటట్టు 15 ర్యాంపులు ఓపెన్ చేయండి. మీకు వినియోగదారుడు ఎవరు గోల పెట్టే పరిస్థితే లేదు. కాబట్టి దయచేసి సీఎం గారు కోరుకున్నది వాళ్ళు రేటు ఫిక్స్ చేసి పెడితేనే ఈ పాలసీకి, జనాలకి, పబ్లిక్కి, సీఎం గారికి బ్యాడ్ నేమ్ లేకుండా జరుగుతుంది సార్. మరి మరికొంతమంది ఎవరైతే లారీ ఓనర్స్ ఉన్నారో వినోద్, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే గతంలో కూడా గ్రీన్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది చాలా విరివిగా వర్కౌట్ అయింది. మరి ఇప్పుడు అసలు గ్రీన్ ట్యాక్స్ ఎందుకు ప్రాబ్లం అవుతుంది? దానివల్ల మీకు వచ్చిన నష్టమే ఉంటుంది సార్. ఇప్పుడు మన ఇండియా మొత్తంలో ఎక్కడా లేనట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఉందండి. అది జగన్ గారు వచ్చిన తర్వాత పెంచడం జరిగిందండి. గ్రీన్ ట్యాక్స్ అనేది 1500 రూపాయలు ఉండేదండి ఏడాదికి. అటువంటి గ్రీన్ ట్యాక్స్ ఇప్పుడు 4 తప్పలు మేము ట్యాక్సులు కడితే ఆ గ్రీన్ ట్యాక్సులతో పాటు కట్టవలసి వస్తుంది. అది 10,000 ఉంటుంది, 15,000 ఉంటుంది, 20,000 ఉంటుంది. మోడల్ తగ్గే కొలది కూడా ఈ గ్రీన్ ట్యాక్స్ అనేది పెరిగిపోతుంది. ఇది బాగా మాకు పెనుభారంగా మారిందండి. ఇకపోతే ఓవర్లోడ్ విధానం, గతంలోని ఓవర్లోడింగ్ టన్నుకు 1000 రూపాయల పెనాల్టీ ఉండేది, వాటర్ ఫైన్ 2,000 ఉండేదండి. ఇప్పుడు టన్నుకి 2,000 పెనాల్టీ చేసి వాటర్ ఫైన్ ఏమో 20,000 చేశారండి. ఇది బాగా పెనుభారంగా మారిందండి. ఇప్పుడు లారీ రవాణా రంగం అంతా కుదలేకపోతుంది. ఇప్పుడు మేము తోలకం అంతా బల్క్ అండి ఇసుకే ఉంటుంది, లూజ్ మెటీరియల్ లారీలు వేస్తే 1 టన్ను 1/2 టన్ను అంతనాగా వేయగలరు, కానీ కరెక్ట్ కటాకడకి తోకో చూసాక లోడింగ్ చేయలేరు. ఈ లోపల ఎవరైనా కాట ఎక్కించి బ్రేక్ అండ్ స్పీడ్ ఏం చేస్తే ఆ టన్నుకి 22 నుంచి 25,000 వరకు పెనాల్టీ కట్టవలసి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం చూసి దీని మీద ఏం చర్య తీసుకుంటే బాగుంటుందని ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పేసి మా యొక్క మనం అండి. నా పేరు లక్ష్మీనారాయణ పెదరిట్ల, విశాఖపట్నం ఆపరేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. వేలకు వేల పన్నులు అయితే తీసుకుంటున్నారు, ట్యాక్సులు అయితే తీసుకుంటున్నారు, కానీ లారీ ఓనర్లు బతుకులు చూస్తుండే వెనకాతల అంటే చిత్రమయంగా కనబడుతున్నాయి. ఈ పరిస్థితి రావడానికి కారణాలు ఏంటి? ఈ పరిస్థితి రావడానికి కారణాలు ఏంటంటే మాకు జిఎస్టీ కూడా పెనుభారంగా మారిందండి. మేము ఇండివిజువల్ లాగా ఒక లారీ తిప్పుకునేవాడు అందరు 10 మంది బతుకుతామండి. కూలీలని
లారీ ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లు, ఫ్యామిలీ అంతా కూడా ఓనర్ మీద బతికేది. ఈ జిఎస్టీ పెట్టడం వల్ల డైరెక్ట్ కంపెనీ వాళ్ళు లారీలు కొనుక్కొని ఆ ఇన్పుట్ జిఎస్టీ కూడా తీసుకొని వాళ్ళు సొంతగా కంపెనీ లారీలు తిప్పుకున్న ప్రక్రియ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారండి. ఇప్పుడు మాకు లోడింగ్ విధానం బాగా తగ్గిపోయిందండి. ఇప్పుడు మీరు అడిగినట్టు ఇసుక వెళ్ళామనుకోండి, ఇసుక లోడే రావాలని ఇంచుమించు 2-3 రోజులు పడుతుంది. ఈ 2-3 రోజులకి లారీ డ్రైవర్కి, క్లీనర్కి మేము జీతభత్యాలు ఇచ్చుకొని మా లారీ అక్కడ ఆపుకోవాలి. మాకు 3 రోజులకి ఇన్కమ్ రాదు. మేము వేస్తే ట్రిప్ మా అయితే ఒక 10,000 మిగులుతుంది. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయండి. కానీ రవాణా రంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నామండి. మరి మరికొంతమంది ఎవరైతే ఉన్నారో ఈ సమాచారం ఇవ్వడానికి మరి లారీ ఓనర్లు ఉన్నారు. మరి ఆ ఓనర్లతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఆ పేరుకైతే వైట్ షర్ట్ అంటే వైట్ కాలర్ కనబడుతుంది, కానీ అంటే ఓనర్ అనే పేరే కానీ లోపల మాత్రం చాలా బాధ, దుఃఖం ఇవన్నీ కనబడుతున్నాయి. అంటే ఎవరికి చెప్పుకోండి, అధికారులు చెప్తామంటే అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. అలాగే పాలకులు ఏమైనా అడుగుదామంటే వాళ్ళకి ఏమైనా అడిగితే 1-2 ఏమైనా వేస్తారని అదొక భయం. ఏం జరుగుతుంది అసలు విశాఖపట్నం? ముఖ్యంగా చెప్పాలంటే ప్రపంచంలో 2 వ్యవస్థలు యావత్ ప్రపంచాన్ని పరిస్తున్నాయండి. ఒకటి రైతాంగం, 2 మోటార్ రంగం. రైతాంగానికి ఇచ్చిన విలువలు మోటార్ రంగానికి ఏ గవర్నమెంట్కి ఇవ్వట్లేదండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మోటార్ రంగంకి అనేక కేసులు పెట్టడం కానీ, ట్యాక్సులు పెంచడం కానీ, అలాగే ఈ మధ్య కాలంలో ఈ 2019లో ఆర్టీఓ ఫైన్, ఓనర్ ఫైన్ అనేది, అంటే ఓనర్ ఏం తప్పు చేశాడని 20,000 పెట్టారండి. ఒక ఓనర్కి ఆర్టీఓ ఓవర్లోడ్ ఓనర్ ఫైన్ అంటే 20,000. అంటే మాకు లారీకి పరిమితి మించి ఒక 500 కేజీలు వచ్చినా, టన్ను వచ్చినా సరే 20,000తో పాటు ఆ టన్నుకు 2,000 కట్టాలంటే ఈరోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూసండి. ఎంతోమంది లారీ యజమానులు ఈ పెనాల్టీ కట్టలేక, లారీలు ఫైనాన్షియల్ కట్టలేక, డ్రైవర్ జీతాలు ఇవ్వలేక ఫైనాన్షియల్ పట్టుకుపోయారు. మోటార్ రంగం అంత కుదేలైపోయింది. దీనికి తోడు మన ఈ కరోనా వైరస్ వల్ల మోటార్ రంగం మొత్తం కుదేలైపోయింది. ఈ కుదేలైపోయిన వ్యవస్థని పైకి లేపడం మనిషి ఇంకా అనగదొక్కుతున్నారు. ఈరోజు ఇసుక ఆన్లైన్ విధానం అనేది చాలా తప్పండి. ఈ ఆన్లైన్ విధానం వల్ల కొంతమంది పెత్తందారులు, దళారులు క్యాష్ చేసుకోవడానికి ఆన్లైన్ విధానం పెట్టారండి. ఎందుకంటే ప్రాక్టికల్గా దాంట్లో అనుభవం కాబట్టి మేము చెప్తున్నాం ఓ లారీ యజమానులుగా. ఎందుకంటే బల్క్ డీడీ అంటున్నారండి. బల్క్ డీడీ ఎవరు పొందుతారండి? గవర్నమెంట్ ఎవరైతే వర్కులు చేస్తారో వాళ్ళకి ఒక 50 టన్ను ఇస్తారు. 50 టన్ను గవర్నమెంట్ వర్క్కి వెళ్తుందండి. ఆ 50 టన్ను మా లారీ యజమానికి అమ్ముతారు. డీడీ గవర్నమెంట్కి 10,000 కడతారు. మాకు 25,000 కమ్మారు. ఇది గతంలో జరిగింది, 2017-14 జరిగింది. ఈ ఆన్లైన్ విధానం కరెక్ట్ కాదండి. ఈ ఆన్లైన్ విధానం వల్ల వినియోగదారుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకు? మాకు రవాణాదారుడుగా ఏదో ఛార్జీలు పెట్టారండి మన సీఎం గారు. అప్ టు 8 కిలోమీటర్స్కి 1,500 ట్రాన్స్పోర్ట్ అన్నారు. మా ఇప్పుడు యాక్చువల్గా అగనంపూర్ డిపోలోని శాండ్ ఉంది, పంపించమన్నారు. ఒక వెహికల్కి లోడ్ అవ్వడానికి 4 నుంచి 5 రోజులు పట్టిందండి. అంటే మీరు ఇచ్చిన 1,500 ఎంతవరకు సరిపోతాయి ఆలోచించామని ఈ సీఎం గారిని అడుగుతున్నామండి. 1,500 పెట్టారు అంటే 5 రోజులకు ఒక లోడు. డ్రైవర్ జీతం, క్లీనర్ జీతం కలుపుకొని రోజుకి 2,000 ఇవ్వాలండి. అంటే ఎలా సస్టైన్ అవుతారు లారీ ఓనరు? ఏ విధంగా ఆలోచించండి. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి చాలా కుంటిపడిపోయింది. మాకు తెలుసు, ఎన్నెన్నో దెబ్బలు చూసాం. ఈ రోజు విజయవాడలో అంత విపత్తు వచ్చింది, అందరం బాధపడుతున్నాం. ఏ విపత్తు లేకుండా విశాఖపట్నం జిల్లాలో ఓనర్లు అందరూ కూడా కిందకి వెళ్ళిపోయామండి. ఏ విపత్తు వచ్చిందండి? ఎలక్షన్ కోడ్ అని 2 నెలలు ఇసుక రీసులు ఆపారు, ఇప్పుడు 3 నెలలు ఆపారు. వేలాది కుటుంబాలు రోడ్డున పట్టాయి. ఏమంటే ఆ మాత్రం అధికారులు లేరా? మన దగ్గర ఐఏఎస్ ఆఫీసులు లేరా? ఏది అవసరమో వాళ్ళకి తెలియదా? ఏం తరచుగా ఒక 10 ర్యాంపులు ఓపెన్ చేస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రావాల్సిన ఇన్కమ్ అంతా కూడా పొరుగు రాష్ట్రమైన ఒరిస్సాకి వెళ్ళిపోతుందండి. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని 25 టన్నుల లారీకి 13,000 తీసుకునేవారు జగన్ గారి ప్రభుత్వంలో. ఏదైతే 475 రీచ్లో టన్నుకి పెట్టారు, 520 వేసుకొని టన్నుకి 1,000 రూపాయలు అమ్మాము ఈరోజు విశాఖపట్నంలో. ఈ రోజు టన్నుకు 2,000 అయ్యింది. ఏ విధంగా ఏదైనా ఒక అధికారైనా ఏమైనా చెప్పగలిగారా సీఎం గారికి? ఆలోచించమని అడుగుతున్నాం. ఈ రోజు మనకు రావాల్సిన ఇన్కమ్ అంతా కూడా పొరుగు రాష్ట్రంకి వెళ్ళిపోతుంది. ఇలాగా లారీ రంగాన్ని, మోటార్ రంగాన్ని కుదేలే అవస్థ చేస్తున్నా తప్ప పైకి రావట్లేదు. కాబట్టి ఒకటే ఆలోచిస్తున్నాం, ఒకటే ఈ ప్రభుత్వానికి లారీ సంఘాల తరపు నుంచి, లారీ యజమానుల తరపు నుంచి యుద్ధ ప్రతిపాదికన రాజమండ్రి అవనివ్వండి, శ్రీకాకుళం జిల్లా నుండి 10-15 రేజులు ఓపెన్ అయితే మళ్ళీ వినియోగదారుడికి ఖచ్చితంగా టన్ను 1,000 రూపాయలకి వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా లారీలు వేలాది లారీలు ఈ యాడ్లో పెట్టి ఆపుకుని ఉన్నాం. ఎందుకంటే ఒరిస్సాకు కొంతమంది పంపించలేరు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఒకటే అడిగి చేస్తున్నాం, యుద్ధ ప్రతిపాదికన రీచ్లు ఓపెన్ చేసి ఈ ఇసుక సమస్యని, భవన కార్మికుల కష్టాలని, లారీ యజమానుల కష్టాలని అర్థం చేసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా సీఎం గారిని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని
సంఘాల తరపున వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. పరిస్థితి అయితే ఇది. వినోద్ వారు ఒకటే చెప్తున్నారు, మాకు మరి పంచపక్ష పరమాన్నాలు అయితే మాకు అక్కర్లేదు, కానీ మా వెనకాతల బ్రతుకులు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, వాటి కోసం కూడా మీరు ఆలోచించండి. రేంజ్లు ఏవైతే ఉన్నాయో సుమారు 10 నుంచి 15 రేంజ్లు ముందు అవి ఓపెన్ చేయించండి. ఆ ఓపెన్ చేయిస్తే టన్ను 1000 రూపాయలు కూడా ఇచ్చే అవకాశం ఓనర్లుగా మేము ముందుకు వస్తామని వారు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా బాధాకరమైన విషయం అని చెప్పాలి. ఇదొక్క ఇసుక ఆపు చేయడం వల్ల ఈ పక్క లేబరు, ఎలక్ట్రీషియన్, మరి అలాగే ప్లంబరు, పెయింటరు వగేరా వగేరా ఎంతమంది అయితే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్డును పడే దుస్థితికి వస్తుంది. కనుక వాళ్ళు కూడా బాగుపడాలి, మేము బాగుపడాలి, అటు ప్రభుత్వాలు కూడా బాగుపడాలని వారు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.